10 మంది అధిపతులను ఏర్పాటు చేయాలని రాజు అనుకున్నాడు, దర్యావేషు రాజు. అయితే ఆ 120 మందికి పైగా ముగ్గురిని ఎవరిని పెట్టాలనుకున్నాడు? ప్రధానులుగా నియమించాలి అనుకున్నాడు. ఆ, మ్, అయితే వారిపై ముగ్గురిని ప్రధానులుగా నియమించాడు కూడా. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఆయన. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ఎలాంటి వాడండి? అతి శ్రేష్ఠుడు, అతి ముఖ్యుడు. మరి ఈ బుద్ధి గలవాడ, మంచి బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఈ ప్రధానులలోనూ అధిపతుల్లో కూడా ప్రఖ్యాతిని, మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాను. దర్యావేషు రాజు ఆ రాజ్యమంతటి పైన కూడా ఇతన్నే ప్రధానుడిగా ఉంచాలని చెప్పేసి ఆయన